అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. సో ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. బైబిల్ దేవుడు చేసిన మిస్టేకులు, బైబిల్ దేవుడు చేసిన అన్యాయాలు, అక్రమాలు నేను ఇప్పుడు చదవే దాంట్లో మీరు చూస్తారు. నిజంగా ఈ క్రైస్తవులు ఎంత అమాయకంగా ఈ బైబిల్ నమ్ముతున్నారంటే, బైబిల్ ఒక్కటే నిజమైన బైబిలు, నిజమైన గ్రంథము, ఇంకా బాకీ అన్నీ మంచి గ్రంథాలు కావు అంటే అంటుంటారు. సో అంతేకాకుండా దాని మీద చాలా విశ్వాసం ఉంచుకుని ఉంటారు. యేసుక్రీస్తు వస్తాడు 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 అంటున్నాను. కానీ నిజానికి యేసుక్రీస్తు ఎప్పుడు రాడు, వీళ్ళు ఎప్పుడు కూడా పరలోకం చేయలేరు. ఎందుకంటే ఒక ఊహలాగా ఆలోచిస్తాడు. సో దయచేసి ఇక్కడ మోషే ఒక ఇన్స్టెంట్ మాట్లాడిండు, చాలా ఆశ్చర్యకరంగా మాట్లాడిండు. ఆ ఒక మాటలు మీకు వినిపిస్తా. అక్కడ ఏం జరిగిందంటే, మోసే ఒక గొర్రెలు కాస్తూ ఉంటాడు. గొర్రెలు కాసేటప్పుడు ఒక దినంలో గొర్రెలు కాసేటప్పుడు అతనికి ఒక దేవదూత ప్రత్యక్షమవుతుందంట. అంటే ఒక చెట్టు కాలుతూ ఉంటుంది కానీ అది మండుతూ ఉంటుంది. ఒక చెట్టుకు మండుతూ ఉంటుంది కానీ అది కాలది. అంటే అక్కడ అగ్నిగా ఉంటుంది. అది ఏమిడిదో చూద్దామని మోసే ఆ చెట్టు దగ్గరికి పోయాడు. అప్పుడు దేవుడు ఏమంటాడంట, నువ్వు అక్కడ నిలవాడు, ఇది పవిత్ర స్థలము, ఇక్కడ నీ చెప్పులు ఇడు అని అంటాడంట. సో అప్పుడు మోసే ఏం చేస్తాడంటే, తన చెప్పులు ఇడిసి చూస్తూ ఉండగా దేవుడు ఏమంటాడు, ఐగుప్తులలో నా జనులు, నా ప్రజలు మోసపోతున్నారు, వాళ్ళని ఇడిపించనీకే నీవు నా దగ్గర రా, నేను నీకు తోడే ఉంటా, వాళ్ళని నడిపిస్తారా అంటున్నాని దేవుడు మోషకు అంటాడు. నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనంలో మోసే ఏమంటాడంటే, దేవా నా నాలుకే మందెత్తం ఉండదు, నా నాలుకే దొడ్డుగా ఉండదు, నేను మాటలాడలేను, నేను వాళ్ళకి చెప్పలేను, నా వల్ల కాదు, నేను శూన్యుణ్ణి, నేను తెలివి తక్కువని, నాకు చదువు రాదు అని అంటాడు. ఇది చాలా అబద్ధం అండి. ఎందుకంటే అతని చదువు నేర్చిండు. పరో ఇంట్లో ఉన్నప్పుడు, ఇంతకుముందు అతని చిన్న ఉన్నప్పుడు పరో ఇంట్లో నుండే అక్కడ నేర్చిండు, విద్య బుద్ధులు నేర్చిండు. అక్కడ రాయబడది విద్య అందు బుద్ధి అందు మోసే ప్రవీణుడై ఉన్నాడంట. అంటే విద్యలో కూడా బుద్ధిలో కూడా అతను చాలా ఉన్నాడంట. కానీ ఇక్కడ దేవునికి ఏమంటున్నాడు, దేవా నాకు ఏమీ రాదు అంటున్నాడు. నేను ఒక దద్దమ్మని తెలివి తక్కువ అనలాగా నటిస్తున్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు, నీ చెయ్యి చాపుకొని నీ సంకలు పెట్టుకో అంటున్నాని మోసకు అంటున్నాడు దేవుడు. నిర్గమకాండము 4వ అధ్యాయము 6-7 వచనాలలో 6వ వచనంలో ఏమంటాడు, నీ చెయ్యి చాపి నీ సంకలో పెట్టుకో, అప్పుడు బయటికి దియ్యి అన్నప్పుడు ఆ చెయ్యి అంత ఒక పుండు పట్టిన చెయ్యి అయిపోతుంది, ఒక గజ్జి పట్టిన చెయ్యి అయిపోతుంది. అంత భయంకరంగా సీము పట్టి పుండు పట్టినటువంటి స్థితికి జీరిపోతుంది. అంతగానో భయంకరంగా దేవుడు ఏం చేసిండు, అదే మిరకలు అంటారా, అంత గజ్జిపట్టిన చేయలేకన్నా అని మోసే భయంతో వణికిపోతాడు. అప్పుడు ఏమంటాడు, ఇది చెయ్యి ఇంకా పనికి రాదేమంటాను అనుకున్నప్పుడు మళ్ళీ నీ చెయ్యి సాపి నీ శంకలు పెట్టుకో అంటానంట దేవుడు. అప్పుడు ఎప్పటిలాగా చెయ్యి అయిందంట. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, మోసే చెయ్యి నీ పుండు వాడు ఎట్లాగా చేసిండు, మళ్ళీ బాగా ఎట్లాగా చేసిండు, అతను ఒక నాలుకని కూడా బాగా చేయలే కదా. సో అక్కడ ఏమీ బాగా చేయలేకపోతాడు. సో అప్పుడు ఏమంటాడంటే, మోసే ఏమంటాడు, అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఈ ఆహారం జమ చేసుకొని పరో దగ్గరికి పోతారు. పరో దగ్గరికి పోయి నిర్గమకాండం 5వ అధ్యాయంలో పరోకు కలుస్తారు. పరోకు కలిసి ఏమంటారు, మేము మా దేవునికి 3 దినములంత దూరం అరణ్యములకు పోయి మా దేవునికి గొర్రెలు అడిపిస్తాము, బలులు అడిపిస్తాం, పూజ చేసుకుంటాం, ప్రార్థనలు చేసుకుంటాం, మళ్ళీ నీ దగ్గరకు వస్తామంటానని అంటాడు. సో చాలా అబద్ధమైన మాట్లాడతాడు వాళ్ళకు అంటానని దేవుడు నేర్పుతాడు అతనికి అబద్ధం చెప్పమని. సో అప్పుడు మోసే ఏం చేస్తాడంటే, మోసకి చెప్తాడు. మళ్ళీ అంతేకాకుండా వాళ్ళ లోపల ఉన్న వెండి బంగారు అంతా తీసుకొని నీ కొడుకులకు నీ బిళ్ళకు వాళ్ళకి అందరికీ తొలగించు, ఆ ఇస్రాయేల్ నా గ్రూప్కి అంతా తొలగించి వాళ్ళకి అంతా దోచుకొని రా అంటే చెప్తాడు. సో దయచేసి చూడండి, ఇక్కడ చాలా అన్యాయంగా, చాలా అక్రమంగా ఇంత అబద్ధం ఆడిపిస్తున్నాడంటే, చాలా అబద్ధం ఆడిపిస్తున్నాడు దేవుడు. అంతేకాకుండా వాళ్ళని అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి మోసే వాళ్ళని అడవిలోకి తీసుకొచ్చిండు. అడవిలోకి తీసుకొచ్చి అక్కడ బలులు అర్పించాలి కదా. దేవునికి ఏం చెప్పిండు, నిర్గమకాండము 5వ అధ్యాయంలో ఏం చెప్పిండు, మా దేవునికి మేము బలులు అర్పిస్తామంటే అన్నాడు కదా. ఎక్కడ బలులు ఏం కథ, వాళ్ళు పరో రాజు వెళ్ళి చూడడానికి వచ్చిండు. వాళ్ళు నిజంగా బలులు అర్పిస్తున్నాడా, నిజంగా మనకు మరి తిరిగి వస్తున్నాడా అని నాకు డౌట్ కలిగింది అంటనని ఎంట వస్తే వీళ్ళు పరిగెత్తుకొని పోతారు ఇక అక్కడ నుండి.
సో ఇంతగానము ఉరికెట్టే అవసరం ఏమొచ్చింది, ఇంతగానము బెదురుకునే అవసరం ఏమొచ్చింది? వాళ్ళకు నిజమైన దేవుడే ఉన్నాడు కదా వాళ్ళ తోపట. సో ఇలాంటి కార్యం లేనికి చేసిరు వాళ్ళు. సో అంతేకాకుండా వాళ్ళని భయంకరంగా ఆ అడవిలోనే చనిపోయినరు. ఐగుప్తు నుండి వచ్చి అరణ్యంలోనే చనిపోయినరు వాళ్ళు. కనాన దేశంకి చేరలేదు, పక్క రాష్ట్రానికి చేరలేదు, ఎక్కడ చేరలేదు. వాళ్ళు మధ్యలో అందరు చనిపోయినరు. సో ఈ రోజున కూడా ఎంతమంది కూడా ఇంత వెయిటింగ్ చేస్తుంటారు కదా, యేసుక్రీస్తు వస్తాడు 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 అంటున్నాని. ఎక్కడ ఆయన రాడు, ఎప్పటికీ అతను రాడు. ఎందుకంటే ఊకే ఎదురు చూస్తూ ఉంటారు. సో దయచేసి ఆలోచించండి. చాలా అక్రమములు, అన్యాయములు జరుగుతుంటాయి. ఒకసారి అన్నం అడిగితే పాములతోటి కూడా కనిపిస్తాడు దేవుడు. సో ఇలాంటి మిరకలు జరిగాయి. ఎలాంటి మిరకలు జరిగాయి? ఒకవేళ మిరకలు జరిగితే అవి రియల్గా ఉండాలి, ఫేక్వి ఉండరాదు. నాకు దర్శనం కలిగే, నాకు కళలు కలిగే అంటారు. ఈ మధ్యలో ఒక ఆయన ఏం చేసిందంటే, నేను ప్రార్థన చేస్తే పిల్లి వచ్చి ఎలకను పట్టుకొని ఎత్తుకపోయి అంటున్నది. సో ఇవేం సాక్ష్యాలు? దేవుడు పిల్లికి కూడా ఆజ్ఞాపిస్తాడా? సో దయచేసి ఇంత తెలివి తక్కువ పనులు, ఇంత నీచమైన పనులు బైబిల్లో జరుగుతున్నాయి. దయచేసి ఇలాంటి బైబిల్ నుండి బయటికి రావాలని, బైబిల్ దేవుళ్ళు ఎలాంటి అద్భుతాలు, ఎలాంటి మిరకలు లేకుంటాయంటనని నేను నిరూపించి చూపించుకుంటూ వస్తున్నా. ఇప్పుడు నేను చదివిన మాట బైబిల్ లోపల ఉండదు. దయచేసి మీరు చదువుకోరి. నిర్గమకాండం 4వ అధ్యాయం 3వ అధ్యాయం ఈ 2 అధ్యాయాలు ఉంటాయి. సో నా దగ్గర బైబిల్ కూడా ఉండదండి. నేను ఇవి చదివి ఒక్కొక్క వచనం చదివితే వీడియో లెంత్ అయిపోతుందని నేను మీకు చెప్తున్నా. సో మీకు ఒక 10వ వచనం కనిపిస్తా. అతను అన్నమాట, అప్పుడు మోసే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. అంటే నాకు మాట నేర్పనికి రాదు. నేను నోటి మందత్తము నాలుక మందము గలవాడినని యెహోవా అనగా, అంటే నా వల్ల కాదు అంటున్నాడు. సో స్క్రిప్ట్ రాసుకున్నాడు, సరే మంచిగానే ఉండదు. కానీ అక్కడి నుండి తోలుకొచ్చిన వారిని మళ్ళా అక్కడ పాస్ట్ చేయలే కదా. ఇప్పుడు ఒక నుండి లెటర్ రాసి మనం పోస్టులు వేస్తాం, అతల పక్క చేరుతుంది కదా. సో అక్కడి నుండి తీసుకొచ్చిన వ్యక్తి ఇక్కడ పక్క చేరలేదు. సో యేసుప్రభు కూడా వస్తానని చెప్పిన వ్యక్తి ఇంతవరైతే రాలేదు. అతను యేసుప్రభు ఏమన్నాడు, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొంతమంది చావరు, నేను వచ్చేవారకు అంటున్నాడు. సో ఎక్కడ జరిగే? ఇంతవరైతే యేసుక్రీస్తు రాలేదు. సో ఆయన రాడు. ఎవ్వరు కూడా వస్తారని ఎదురు చూస్తారు కదా, వాళ్ళందరూ చనిపోతారు. దొంగ వచ్చినట్లు వస్తారు అంటారు. దయచేసి ఇలాంటి మాయమాటలు నమ్మి ఒకరికొకరు వ్యతిరేకించుకుని రాదు. మన భారతదేశంలో ఉన్నామంటే సోదర భావం కలిగి అందరూ సమానంగా ఉండాలని కోరుతుంటా ఈ వీడియో చేస్తుంటా. సో మీకు ఏమైనా డౌట్లు, సందేశాలు ఉంటే డిస్క్రిప్షన్లో నా నంబర్ పెట్టుంటా, నాకు నేరుగా ఫోన్ చేసి చెప్పండి. నా వల్ల ఏమైనా తప్పిదం జరిగితే మీకు నాకు చెప్పండి, నేను సరి చేసుకుంటా. సో నేను ఉద్దేశించిన ప్రకారము బైబిల్లో ఎలాంటి మిరకలు, ఎలాంటి సత్యాలు లేకుంటాయి. అసలు దాంట్లో అన్యాయాల అక్రమాలే ఉంటాయి. సో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు జై హింద్, వందే మాతరం.